ఎవరు మీ అమ్మ చెప్పిందా నీకే ఆలోచన వచ్చింది? ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పెండింగ్ బకాయిలు కలిపి ఇవాళ 7,000 రూపాయలు అందజేస్తున్నారు. మొదటి నెల నుంచి ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళగిరి నియోజకవర్గం ఎస్టీ కాలనీకు పెనుమాకలోని ఎస్టీ కాలనీలోకి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. మంత్రి లోకేష్ తో పాటు ఇతర నేతలు కూడా ఆయనతో పాటు వెళ్లడం జరిగింది. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఒక పెన్షన్దారుడు ఇంటిలోకి వెళ్లి మరి వారి యోగక్షేమాలన్నీ తెలుసుకొని అక్కడ ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నారో ఆ బాబుకి పెన్షన్ ఇస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం ఆ దృశ్యాలను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ జరగనుంది. మొత్తం కూడా స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడే స్వయంగా మా ఇంటికి వచ్చి మరి ఇళ్లకు వచ్చి ఇలా పెన్షన్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అక్కడ లబ్ధిదారులందరూ కొనియాడడం జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెన్షన్ అందజేయబోతున్నారు. అండ్ పెరిగిన పెన్షన్ 4,000 చొప్పున గత 3 నెలల సొమ్ము 3,000 నుంచి మొత్తం కలిపి 7,000 వరకు ఇవ్వనున్నారు. ఇక వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వంటి వారికి ఇకపై 4,000, దివ్యాంగులకు 3 నుంచి ఒకటేసారి 6,000 పెంచింది. ఇక తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పెన్షన్ 5 నుంచి 15,000 చేస్తూ నిర్ణయించారు. ఈ విభాగంలో పెన్షన్ పొందేవారు 24,318 మంది ఉన్నారు. సో మనం చూస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా అక్కడ ఇంట్లోని పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి అక్కడ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారితో మాట్లాడుతూ అసలు ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుంటూ ఆయన మొత్తం కూడా చంద్రబాబు నాయుడు పెన్షన్దారులకు పెన్షన్ ఇస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక్కడే కాదు, మొత్తం కూడా అక్కడ ఎస్టీ కాలనీలో చాలా మంది ఇళ్లకు వెళ్లి మరి పెన్షన్ ఇవ్వనున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ కాలనీలోని వాసులు ఇలా ఒక సీఎం ఇలా నేరుగా వచ్చి మా ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం లబ్ధిదారుడికి పెన్షన్ ఇస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు 819 కోట్లు అదనపు భారం కూడా పడనుంది. ఒక్క రోజులో 4,408 కోట్లు పంపిణీ చేయనున్నారు. గడిచిన 3 నెలలకు కలిపి పెన్షన్ మొత్తం కూడా ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 1,650 కోట్లు అదనపు భారం పడనుంది. అయినా సరే ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్న సందర్భం. అయితే గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి నెలకు 1,939 కోట్లు ఖర్చు అయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఏటా కూడా పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేయనుంది. మీరు సర్వం